మనకు తెలిసిన ప్రశాంతమైన వినాయకుడి రూపం వెనుక ప్రాచీన కాలంలో జరిగిన భీకర యుద్ధాల చరిత్ర దాగి ఉంది. ఆ గజముఖం, విరిగిన దంతం కేవలం విచిత్రమైన ఆకృతులు మాత్రమే కావు, వాటి వెనుక దైవిక ప్రపంచాన్నే కుదిపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇవి పూజల కోసం అమర్చిన అలంకారాలు కావు, దైవిక అపార్థాలు, విశ్వపోరాటాల వల్ల ఆయన దేహంపై శాశ్వతంగా స్థిరపడిపోయిన గాయాలు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్న వినాయకుడికి ఒక దైవిక శాతం కారణంగా 2 భార్యలు రావడం ఒక వింత పరిణామం. ప్రాచీన గ్రంథాల సాక్షిగా వినాయకుడి చరిత్రలో ఉన్న ఒక్కో ఘట్టాన్ని ఇప్పుడు వరుసగా పరిశీలిద్దాం. వినాయకుడు తన దేహాన్నే విశ్వసమతుల్యత కోసం త్యాగం చేసిన ఒక యోధుడు మరియు పరమజ్ఞాని. గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో పరమశివుడిని మెప్పించి ఆయనను తన కడుపులోనే ఉండిపోవాలని కోరుకోవడంతో ఈ చరిత్ర మొదలవుతుంది. విష్ణుమూర్తి ఉపాయంతో ఆ రాక్షసుడి పొట్ట చీల్చి శివుడిని రక్షించారు. చనిపోయే ముందు ఆ రాక్షసుడు కోరుకున్న వరం ప్రకారం అతని శిరస్సు ముల్లోకాల్లో పూజలందుకునేలా శివుడు అనుగ్రహించాడు. అదే సమయంలో పార్వతీదేవి తన దేహంపై ఉన్న నలుగుపెండితో ఒక బాలుడిని సృష్టించి తన స్నానగృహానికి కాపలాగా ఉంచింది. తిరిగి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన పరమశివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. మరణించిన బాలుడిని బతికించడానికి ఉత్తర దిక్కుగా తలపెట్టియున్న ప్రాణి శిరస్సును తీసుకురమ్మని శివుడు ఆదేశించాడు. అలా ఆ బాలుడి శరీరానికి గజాసురుడి శిరస్సు అతికించబడింది. అలా ఒక భక్తుడి అహంకారం, మరొక భక్తుడి నిస్వార్థ భక్తి కలిసి వినాయకుడి ఈ గజానన రూపానికి కారణమయ్యాయి. పరమశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు వినాయకుడు కైలాసద్వారం వద్ద తిరుగులేని కాపలాదారుడిగా నిలిచాడు. ఆ సమయంలో శివుడిని కలవడానికి వచ్చిన విష్ణు అవతారం పరశురావుడిని వినాయకుడు అడ్డుకున్నాడు. తండ్రి ఆజ్ఞను మించి ఎవరినీ లోపలికి పంపనని భీష్మించుకు కూర్చున్నాడు. అది ఒక ఘోర యుద్ధానికి దారితీసింది. పరశురాముడు ప్రయోగించిన శక్తివంతమైన అస్త్రాలను వినాయకుడు తన పరాక్రమంతో నాశనం చేశాడు. సహనం కోల్పోయిన పరశురాముడు స్వయంగా శివుడు ప్రసాదించిన పరశుగొడ్డలిని వినాయకుడిపైకి విసిరాడు. ఆ ఆయుధం తన తండ్రిది అని గుర్తించిన గణేశుడు దానిని ఎదుర్కోకుండా తన దంతంతో దాని దెబ్బను స్వీకరించాడు. తండ్రి ఆయుధానికున్న పవిత్రతను కాపాడటానికి తన దంతాన్ని త్యాగం చేశాడు. వినాయకుడు ధరించిన ఏకదంతం ఆయన పితృభక్తికి, తండ్రి ఆయుధానికి ఆయనిచ్చిన అత్యున్నత గౌరవానికి ఒక నిదర్శనం. బ్రహ్మచర్య దీక్షలో ఉన్న వినాయకుణ్ణి చూసి తులసీదేవి మోహించింది. తనను వివాహం చేసుకోమని ఆమె కోరగా గణేశుడు అందుకు నిరాకరించాడు. తన ప్రేమను తిరస్కరించాడన్న కోపంతో వినాయకుడికి ఒకరు కాదు 2 భార్యలు వస్తారని ఆమె శపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ శాపం ఫలితంగానే తర్వాతి కాలంలో బ్రహ్మదేవుడు సృష్టించిన రిద్ధి మరియు సిద్ధిలు వినాయకుడికి భార్యలయ్యారు. వారిని వివాహం చేసుకునే ముందు వినాయకుడు వారి విజ్ఞానాన్ని పరీక్షించడానికి 5 సంక్లిష్టమైన ప్రశ్నలను అడిగాడు. దేవుడు భక్తుడి నుండి ఏమీ ఆశిస్తాడు? పాపం కన్నా చెడ్డది ఏది? ఇలాంటి 5 ప్రశ్నలకు వారు ఏమీ లేదు అనే ఒకే ఒక జవాబునిచ్చి వినాయకుణ్ణి మెప్పించారు. రిద్ధి సిద్ధి అంటే ప్రాచీన అర్థంలో సమృద్ధి మరియు విజయం. జ్ఞానానికి ఈ 2 ఎప్పుడూ తోడుగా ఉంటాయని ఈ వివాహం తెలియజేస్తుంది. కుబేరుడు తన సంపదను చూసి గర్వపడినప్పుడు వినాయకుడు అతని రాజ్యంలో ఉన్న వస్తువులన్నింటినీ తినేస్తూ తన ఆకలితో కుబేరుడి అహాన్ని అణిచివేశాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేసి దానిని తిరిగి ఇవ్వడానికి విష్ణువును తన ముందు గుంజీలు తీయించిన ఘట్టం దైవిక ప్రపంచంలో ఆయనకున్న అధికారాన్ని చాటుతుంది. తన రూపాన్ని చూసి హేళన చేసినందుకు చంద్రుడిని శపించి వినాయక చవితినాడు చంద్రుడిని చూడకూడదనే సంప్రదాయానికి నాంది పలికాడు. గర్వంతో విర్రవీగే దేవతలకు సైతం వినాయకుడు ఒక హెచ్చరికగా నిలిచాడు. మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే వినాయకుడు తన విరిగిన దంతాన్ని కలంగా మార్చుకుని ఆ మహాకావ్యాన్ని అక్షరబద్ధం చేశాడు. 10 రోజులపాటు విరామం లేకుండా రాయడం వల్ల ఆయన శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. ఆయనను శాంతింపచేయడానికి వ్యాసుడు నదీజలాల్లో స్నానం చేయించాడు. గణేశుడిని 10 రోజులు పూజించి 11వ రోజున నీటిలో నిమజ్జనం చేసే నేటికీ కొనసాగుతున్న ఆచారం వెనుక ఉన్న అసలు నేపథ్యం ఇదే. 14వ శతాబ్దంలో మోర్యా గోస్వామి అనే భక్తుడి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి తన పేరుతో పాటు భక్తుడి పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోయేలా వినాయకుడు వరమిచ్చాడు. అందుకే నేడు లక్షలాది మంది గొంతుకల నుండి గణపతి బప్పా మోర్యా అనే ఘోష ప్రతిధ్వనిస్తోంది.
వినాయకుడు తన జీవితంలో ఎదురైన ప్రతి అవరోధాన్ని జ్ఞానంతో జయించాడు కాబట్టే ఆయన విఘ్నేశ్వరుడయ్యాడు. ఆయన చరిత్రలోని ఈ విశేషాలు మీకు నచ్చితే కమెంట్స్లో Subscribe to Original Grandis.